హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లిలో ప్రస్తుతానికి దిగుమతి ఎంత దిగింది, అలాగే బయట బండ్లు ఎన్ని వచ్చినాయి, అలాగే ధరల్లో ఏమన్నా మార్పు ఉంటుందా అనే విషయాలన్నీ కూడా చక్కా అయితే మీకు చూపించి చెప్పేస్తాను. అంతకంటే ముందు లైక్ కొట్టేసేయండి. సోమవారికి దండం పెట్టేసి బయలుదేరదాం. ఇంకా రండి, చూపించేస్తాను మొత్తం అంతా. రండి పోదాం. టైం అయితే 6:20 అయిపోయింది బా. లోపలికి వెళ్తే బయలుదేరేసినాము. సూర్యుడు ఇప్పుడే బయట పడుతున్నట్టు కనబడుతున్నాడు. చూద్దాం రండి. దిగుమతులు, బయట పండ్లు, ధరలు మొత్తం అన్నీ కూడా చూపించేసి చెప్పేస్తాను. ఎంఎస్ఆర్లో అయితే ఖాయం లేదండి. తోపుడు బండికి ఎవరో అన్న అప్పుడే కాయలు వేసేసినాడు. ఏబిఆర్ మండీలో కాయ వచ్చిందా? ఏబిఆర్ మండీలో కాయ వచ్చిందండి. ఒక 200 దగ్గర ఏబిఆర్ మండీలో. ఎస్పీజేలో ఒక 100 దగ్గర ఉన్నాయండి. ఎస్ఎల్ఎన్ ప్లేట్లన్నీ అడ్డం పెట్టేస్తున్నారండి. ఒక దగ్గర 200 ఎస్ఎల్ఎన్ మండి. ఓకే. ఒక ఎంఎండి మండి చూసుకుంటే దగ్గర ఒక 400+ ఉన్నాయండి. దగ్గర 500 దగ్గర 400+. ఓకే రండి, ఇంకా చూపించేస్తాను. ఇవన్నీ దిగుమతుల బండ్లు. పద్మావతి మండీలో బండి అయితే ఉందండి. ఒక 100 దగ్గర. ఇది బయట నుంచి వచ్చిండే బండి అనుకుంటా అండి. కాయ అయితే ఫుల్గా ఉంది. ఇక్కడ బండి ఉంది. ఎస్ఎల్వి వెంకటేశ్వరాల్లో పెద్దగా స్టాక్ ఏమీ లేదండి. అండి చూపించేస్తాను. టైం అయితే 6:20 దాటిపోయింది. వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది. మొలాలి మండి ఏం లేవు. జనతా మండీలో కూడా ఏమీ లేవండి. వీరభద్ర మండి ఓమ్మో ఇదేందబు ఖాళీగా ఉంది. రోజు వచ్చే మండి కాయలేదు ఇవాళ. ఎస్టీఎం మండీలో ఏమీ లేదండి. జై భారత్లో 50 లోపు అయితే ఉన్నాయండి. జై భారత్లో. ఇంకా మదీనా మండీలో చూసుకుంటే ఒక 200+ అయితే ప్రస్తుతానికి ఉన్నాయండి. 2 బండ్లు కూడా ఉన్నాయి. ఇటుపక్క మాలిక్ మండి చూసుకుంటే దగ్గర 100 వరకు ఉన్నట్లు తెలుస్తుందండి. సమయం ఈరోజు అయితే చాలానే అయిపోయింది. సిద్ధి వినాయకలో చూసుకుంటే ఒక 100+ ఉన్నాయండి ప్రస్తుతానికి. అండ్ ఇంకా చూద్దాం. భాగ్యలక్ష్మి పీవీఆర్లో అయితే ఏం దిగలేదండి ప్రస్తుత సమయానికి అయితే. వేలం సమయానికి ఏమన్నా దిగితే చెప్పలేం. ఎస్ఎంబి ఇటుపక్క ఏమీ లేదు. కేవీఆర్లో ఒక 30+ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. చలి మంటలు ఇవాళ కూడా చలి బాగానే కనబడుతుంది. చలి పెడుతుంది. కనబెట్టేది ఎట్టున్నాయి. జీపీఆర్లో ఒక 300 దగ్గర అయితే కనబడుతున్నాయండి ప్రస్తుతానికి. రండి ఇంకా చూసేద్దాం. ఎస్జిఎస్ మండి. ఎస్జిఎస్లో కాయ అయితే ఏమీ లేనట్టు కనబడుతుంది. అక్కడి నుంచి కూడా చూపిస్తాను రండి. ఎంఆర్ఎం మండిలో ఒక 200 దగ్గర అయితే కనబడుతున్నాయి ప్రస్తుతానికి. ఇంకా ఇటుపక్క చూస్తే పీవీఎస్ మండీలో ఏముంటాయి, ఒక 300 దగ్గర ఉన్నాయండి ప్రస్తుతానికి. 300+ అని చెప్పచ్చు. ఓకే ఇంకా రండి చూపించేస్తాను. చలి మంటలు వేసుకొని కూర్చో ఉన్నారు. ఇవన్నీ ఎగుమతులకు సంబంధించిన బండ్లు అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ ఒక బండి ఉంది, బయట బండి. రెండవ బండి ఇది. ఓకే బా. 2 బండ్లు అయితే ఈ పక్క ఉన్నాయి, బయట బండ్లు. ఓకే ఇటుపక్కనే ఎగుమతులకు సంబంధించిన బండ్లు అనుకుంటా. కాయ తీసుకొచ్చిండే బండ్లు అయితే కాదు. ఇంకా మనమైతే టీవీఎస్ మండి దగ్గరికి అయితే వచ్చేసినాం బా. టీవీఎస్ మండి దగ్గర చూసుకుంటే
షెడ్ కింద అయితే ఏమీ ఉంచలేదండి, ఓపెన్ ప్లేస్లోనే ఉంచుతారు. కాయ అంతా 1 2 3 4 5 6 బండ్లు అయితే వెయిటింగ్లో ఉన్నాయండి, దింపాల్సి ఉంది స్టాకు. టీవీఎస్ మండికి వాళ్ళైతే భారీగానే వచ్చిందని చెప్పాలా. దగ్గర ఒక 1500+ అని చెప్పొచ్చు అండి. బండ్లు కూడా వెయిటింగ్ ఉన్నాయి దిగాల్సినవి. స్టాక్ కూడా బాగానే దిగింది ఇప్పటి వరకు, ఇంకా దింపుతున్నారు. దగ్గర ఒక ప్రస్తుతానికైతే ఒక 1500+ అయితే ఉందండి. ఇంకా వేలం సమయానికి ఏమన్నా పెరగచ్చు. ఓకే, దిగుమతి అయితే ఇవాళ చాలా మండీల్లో కాయ లేకపోయినా టీవీఎస్ మండీలో మాత్రం భారీగానే దిగింది. హెచ్జిఎస్ మండీలో అయితే ఏం లేదండి. ఇంకా సిఎంహెచ్లో ఒక 200+ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. చలి మంటలు. ఇక్కడ ఒక బండి ఉందండి, 3వ బండి లోపల ఉంది ఇది. ఇంకా వివిఆర్లో చూసుకుంటే ఒక 100+ అయితే ఉన్నాయండి వివిఆర్ మండీలో. ఇంకా ఎంఆర్ మండీ కనుక చూసుకుంటే ఇప్పుడే ఒక ట్రాక్టర్ అయితే దింపుతున్నారు. ఒక 200-300 దగ్గర అయితే ఎంఆర్ మండీ అని చెప్పచ్చు ఈ ట్రాక్టర్తో కలిపి. ఇదిగోండి బయట బండి, మరో బండి ఇక్కడ. మొత్తం 4 బండ్లు బయట బండ్లు అయితే చూపించాను మీకు. ఓకే, ప్రస్తుతానికి ఇంకా ఏమన్నా బయట ఉంటే అవి వేలం సమయానికి వస్తాయి. ఇంకా టీఎల్టీలో 100+ అయితే ఉన్నాయండి. ఓకే, ఇంకా ఇటుపక్క ఎస్ఎంబీలో ఏమీ లేవు. సిఎల్టీలో అయితే దింపుతున్నారండి, ఒక 100+ అని చెప్పచ్చు, 200 దగ్గర సిఎల్టీ మండికి. శ్రీనివాస మండిలో అయితే ప్రస్తుతానికైతే కాయ ఏం లేనట్టు కనబడుతోంది. ఓయ్ ఉంది బూ. శ్రీనివాస మండిలో ఖాళీకి రేట్లా అవి కాయ మొత్తానికైతే 50 శ్రీనివాస మండిలో. ఇదిగోండి ఇంకో బండి వస్తుంది అక్కడ. మొత్తం 5 బండ్లు చూపించాను బయట బండ్లు. ఇంకా కేజీఎన్లో చూసుకుంటే 100+ అయితే దిగినాయి ప్రస్తుతానికి. రండి, ఇంకో మండి ఉంది, దాన్ని కూడా చూపించేసి ఓవరాల్ దిగుమతులు ఏమి ఎట్లా నేను చెప్పేస్తాను. సిఏకే మండీలో 200+ అయితే దిగినట్లు కనబడుతున్నాయండి. ఓకే, ఇంకా అన్ని మండీల్లో స్టాక్ అయితే చూపించేశాను. ఓవరాల్గా చూసుకుంటే నిన్నటి మాదిరి ఉందని అయితే చెప్పచ్చండి. ఎందుకంటే ఒక టీవీఎస్ మండీకి మాత్రం పెరిగింది స్టాకు, మిగతా మండీల్లో చాలా తక్కువగా దిగినాయి. ఏం పెద్దగా పెరిగిందని చెప్పలేము, అలాదని తగ్గిందని కూడా చెప్పలేమండి. ఓకే, ఇక్కడ ఒక బండి ఉంది చూడండి, కాయ ఉండే బండి. మొత్తం దీంతో కూడా కలిపితే 6 బండ్లు అవుతాయేమో. అదే అండి, దిగుమతులు అయితే ఇవాళ పెరగలేదు, అలాగే తగ్గలేదు, అలా ఉన్నాయి దిగుమతులు ఈరోజు. ఇంకా ధరలు ఎలా ఉండొచ్చు అంటే, నిన్న టాప్ రేట్ 400 దగ్గరే ఆగిపోయింది. ఇవాళ అదే క్వాలిటీ కాయ ఉంటే 500 వరకు వెళ్ళాలని అయితే కోరుకుందాము. ఓకే, అదే అండి దిగుమతులు, ధరలు. ఇంకా బయట బండ్లు అయితే చూపించాను కదండి, దగ్గర ఒక 6 బండ్లు అయితే మార్కెట్లో ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా ఏవైనా బండ్లు బయట బైపాసుల్లో పెట్టుకొని ఉంటే అవి కూడా వేలం సమయానికి అయితే వచ్చేస్తాయి. ఇది అండి ఇప్పటి వరకు ఉన్న మదనపల్లి సమాచారం, బయట బండ్ల సమాచారం, అలాగే దిగుమతి ధరలు ఎలా ఉండొచ్చు అనే విషయాలన్నీ అయితే ఈ వీడియోలో చెప్పేశాను. ఇంకా మీరు ఈ వీడియోకి లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. స్వామి వారికి చెప్పేస్తున్నాము. చూడు స్వామి, ఇప్పటిదాకా అంతా చూపించేశాను మార్కెట్లో మొత్తం అన్నీ. ఇంకా మీరే లైక్లు, సబ్స్క్రైబ్లు, షేర్లు అన్నీ మీరే చూసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు. ఇంకా మళ్ళీ వేలం వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.